నమస్తే తీన్మార్ వార్తలకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నాయుడి వారి నాటకం మొదలైంది. పువ్వు గుర్తు రెక్కలిరుడు ఖాయమైంది. భక్తురాలి ప్రాణం తీసిన దేవుడు మళ్ళా బతికొస్తా అని బాయిల దుంకిన మనిషి. సుక్క సత్తయ్య ఒగ్గు కథ మళ్ళా షురు. పాత కాలాన్ని పాతరేసిన కొత్త సినిమాలు. గాంధీ తాతకు ఉత్తరం రాసిన మల్లన్న. భూలోకం బాధల స్వర్గంలో ఏకరువు. జగన్ బేలు మీద జనం అనుమానం. 13 జిల్లాలలో పండగ చేసుకోమని సెట్ అయ్యారు. నోరు తెరిచిన మన్మోహన్ సింగ్. తెలంగాణ ముచ్చట్ల కొత్త క్లారిటీ. చిట్టి చిట్టి రోబో నా జట్టు కట్టే రోబో అని రోబో సినిమాల పాట పెట్టి మన ప్రధానమంత్రి సార్ను ఎంత పరేషాన్ చేసిండ్రు. సార్కు కుంజిచ్చేదాకా ఏం మాట్లాడాడు, ఏమన్నా మాట్లాడాలన్నా కూడా ముందుగానే చెప్పేటోళ్ళు చెప్తేనే మాట్లాడతాడు అని అంటారు. కానీ ఏమైందో ఏమో అవన్నీ పటాపంచలు చేసి తెలంగాణ ముచ్చట్ల ఎంత క్లారిటీ కావాలనో అంతిచ్చిండు. పీటీఐలా గిట్ట రాసిరేంది సారు అని అడిగితే మీరు ఏం బాధపడకుండ్రి, ఎవరు రాపిచ్చిండ్రో నాకెరకనే అని జై తెలంగాణ తప్ప అన్నాడంట. ఏమన్నాడో మనం కూడా చూద్దాం. మన ప్రధానమంత్రి గారు ఎప్పుడన్నా చక్కగా నోరు తెరిచి మాట్లాడంగా చూసిండ్రా? పిడుగొచ్చి మీద పడుతుంది మహారాజా, మీరు నోరు తెరవాలి అని ఎవ్వలెంత మొత్తుకున్నా నో కామెంట్, ఓన్లీ సైలెంట్. కానీ తెలంగాణ ముచ్చట్ల మాత్రం నోరు తెరిచిండమ్మా. మరి తెలంగాణ వాళ్ళ అదృష్టమా సీమాంధ్ర లీడర్ల దురదృష్టమా తెలియదు, కానీ తెలంగాణ మీద ముంగటికే పోతాం, వెనుకకు పోవుడు ఉండదన్న ముచ్చట ఖరాఖండిగా చెప్పేసిండు. అది కూడా గాలి మోటార్లో కూర్చొని. తెలంగాణ ఇష్యూ is receiving the attention of the government in right earnest. As soon as I go back, I will find out from the Home Minister what stage he has been able to reach up to. But this is very much on our mind. మంచిది నాయన, గట్లనే చేయండి, మీకు పుణ్యం ఉంటుంది. కానీ మీరు అమెరికా పోయినరని తెలిసినప్పటి నుంచి మేము కండ్లల్లో ఒత్తులేసుకొని చూస్తున్నాం. ఢిల్లీకి కొంతమంది పోయి రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. ఇక తెలంగాణ ఆగిపోయిందని బుగులు పెడుతున్నారు. అటు పీటీఐ అనేటోళ్ళు నోటే తయారు కాలేదు, షిండే సార్ తొక్కిపెట్టిండని చెప్పిండ్రు. కురేవ ఏందిరో ఇదంతా, ఇట్లా కాదు. కానీ ఇక మీరు కూడా వస్తే ఏం సంగతి అరుచుకోవచ్చు అని అనుకున్నాం. మా అయ్య నువ్వే చెప్పినవు, ఏం కాదు తెలంగాణ వాళ్ళు ఏం భయపడకుండ్రని. సంతోషం నాయన, సంతోషం. ఇంత నిమ్మలం ముచ్చట చెప్పినావు సారు, కానీ మాకు అయినా దడదడనే ఉన్నది. ఎందుకంటే గా పువ్వు గుర్తు సార్ లేడా, వెంకయ్యనాయుడు సారు, ఆయన మళ్ళేందో బిల్లు పెట్టకుండా చేయాలని నాయుడు నాయకులు అందరిని వెనకేసుకొని తిరుగుతున్నాడట. పువ్వు గుర్తుల సుష్మామ్మని చూస్తే నమ్మబుద్ధి అవుతుంది, కానీ ఈ వెంకయ్యనాయుడు నిన్నయాలేటో గాయి మొదలు పెట్టిండు సారు. గా ముచ్చట మీద కూడా ఏం కాదని ఒకసారి భరోసా ఇండ్రి సారు, ఇక ఆయనతో నిమ్మలం అవుతుంది. పనిలే పని ఆ షిండే సార్ చేతులు వణుకుతున్నట్టున్నాయి. ఆ తెలంగాణ కాయిదాలు నువ్వు తీసుకొని జల్దీ సంతకాలు పెట్టి బిరాన బైండింగ్ కొట్టుమని చెప్పు. 2-3 నెలలు దాటితే మళ్ళా ఎలక్షన్ వర్జం వచ్చేటట్టుంది. బిల్లు పెట్టి మాకు ఇస్తే మీకు రుణపడి ఉంటాం సారు అని వేడుకుంటున్నారు తెలంగాణ జనం. మరి మన పగిడిద్దరాజు ఏం చేస్తాడో ఏమో చూడాలి. నోర్లు మూసుకొని టీవీ ముంగట కూర్చునేటోళ్ళంతా జరొకసారి నోరు తెరుచుకొని రెడీగా ఉండుండ్రి. మేము ఒక భావతం చూపిస్తున్నాం, మీరు తిట్టాలన్నా తిట్టాలి, లేదా మెచ్చుకోనన్నా మెచ్చుకోవాలి. అగో మరి మీరేం చేస్తారు అని మీరు మమ్మల్ని అడగొచ్చు, కానీ మేము ఏం చెయ్యం. ఎందుకంటే మేము ఎవ్వరిని ఏం అనమని మీకు తెలుసు కదా, అందుకే మీకు అప్పచెప్పినాం అన్నట్టు. మీరు ఏమన్నా నడుస్తుంది, మేమంటే నడవదు కదా, మీరు వేయండి. ఇగో చంద్రబాబు నాయుడు సార్ ఏమో అంటున్నాడు, ఇనుండ్రి బాగా జరంతా వివరంగా చెప్పు సారు. ఒక పక్క తెలంగాణలో టీఆర్ఎస్తో లాలూచి పడడం, ఇంకొక పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సీమాంధ్రలో లాలూచి పడడం. వీళ్ళని ఎవరు ఆడిస్తున్నారు? ఇద్దరిని ఆడించేది కాంగ్రెస్ పార్టీ ఆడిస్తుంది. ఆడించి అక్కడ ఇక్కడ విద్వేషాలు రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. రెచ్చగొట్టింది ఏడనో ఒకటి చెప్పు. నిన్న మొన్న మనం చూసాం, హైదరాబాద్లో కేసీఆర్ టీఆర్ఎస్ పబ్లిక్ మీటింగ్ పెడతారు. ఏంది అది టీఆర్ఎస్ మీటింగా? కోదండరామయ్య సార్ పెట్టిన సకల జన బేరీ
ఇది ఒక్కటి చాలు నువ్వు కడుపులో ఎంత ఇసం పెట్టుకొని మాట్లాడుతున్నావో అర్థమయ్యేందుకు. సరే సార్, మీరు శుద్ధ పూసనే అనుకుందాం. ఈ టైంలో ఏం చేస్తావు మరి? తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్ర మళ్ళా 7వ తారీఖు నుంచి ఒక జిల్లాలో మళ్ళా వెళ్తున్నా. యువనాత్మ గౌరవానికి ఇప్పుడు పిండం పెడుతున్నారని యాత్రలు చేస్తా అంటున్నావు సారు. బయటి పార్టీ వాళ్ళు మీటింగులు పెట్టుకోవద్దు, యాత్రలు చేయొద్దు, ప్రకటనలు చేయొద్దు, జనంతో మాట్లాడొద్దు. కానీ మీరు మాత్రం బస్సు యాత్రలు, పాదయాత్రలు చేస్తారు. ఇదెక్కడి ముచ్చట బాబు గారు? డెఫినెట్గా హైదరాబాద్ కూడా పెడతాం. మంచిగా దొరికినావు తాత. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సమైక్య సభ పెట్టిండు, కోదండరామయ్య తెలంగాణ సభ పెట్టిండు. మరి నువ్వు పెట్టే సభకు ఆత్మగౌరవం అని పెడతావు, అలా డౌట్ ఏం లేదు. కానీ ఏం మాట్లాడుతావు? ఇడిపోతున్నదని బాధపడితే తెలంగాణ వాళ్ళు ఊకోరు, కలిసి ఉండమని చెప్పకపోతే సీమాంధ్రోళ్ళు ఊకోరు. ఏమో సారు, నన్ను అడిగితే నీకంటే ఆ జగన్మోహన్ రెడ్డి సారే బెటర్ అట. ఎందుకంటే ఏదో ఒక ముచ్చట మీద క్లారిటీతోనే ఉన్నాడు. మొత్తానికి మొత్తం క్లారిటీ లేకుంటున్నది మీరు ఒక్కలే కదా సారు. ఇప్పుడు చెప్పిగా ముచ్చట. అమ్మా తెరిచిండ్రా నోరు, ఇక సురువు చేసుకోండి. మన రాజన్న బిడ్డ ఇంత జల్దీ జైళ్ళకెళ్ళి ఎట్లా బయటపడ్డాడు అని అనుమానంతో కొంతమంది నన్ను అడిగిండ్రు. అవి నాకేమెరక పాడైంది, బెయిల్ వచ్చింది, బయటకు వచ్చిండు అని అన్న. ఎట్లొచ్చింది బెయిలు అని మళ్ళా అడిగిండ్రు. అరే కోర్టు ఇస్తుంది బెయిల్ అంటే అని అన్న. ఏ కోర్టు? ఢిల్లీ కోట, హైదరాబాద్ కోట అని మళ్ళా అడిగిండ్రు. అమ్మో తలకాయ ఎంత ఖరాబ్ అయింది. జర్ర ఆగుండ్రి, నన్ను ఏడిపిస్తారా మీరు, మా మళ్ళా నాకు చెప్తా అని వచ్చేసిన. అప్పటికే మా మళ్ళా నీదేదో తయారు చేసిండు చూడుండ్రి. ఈ జగన్ పార్టీ వల్ల కథ ఏందో అర్థమైతలేదు కొంతమందికి. రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని ముందుగా అందరు రాజీనామాలు చేసిండ్రు. ఇప్పుడేమో అసెంబ్లీ సమావేశం పెట్టుండ్రి, అందరం కలిసి సమైక్యం తీర్మానం చేద్దాం అంటున్నారు. రాజీనామాలు చేసిన వాళ్ళు మళ్ళీ అసెంబ్లీలకు ఎట్లా అడుగు పెడుతుండొచ్చు? కాదని బయట పడేసిన మసి బట్టలు మళ్ళీ ఇంట్లోకి తెచ్చుకుంటారా? మరి జగన్ పార్టీ వాళ్ళు ఏంది ఇట్లా చేస్తున్నారు? పదవులు వద్దంటే ఒడిచిపోయాయి, మళ్ళీ ఇప్పుడు మాట మార్చిండ్రేందో అని పరిశాన్ అవుతున్నారు కొంతమంది. ఇంట్లో ఎవ్వరికి ఏం అర్థం కాకుండా ఒక్కటి మాత్రం నిజమే అంటున్నారు ఇంకా కొంతమంది. ఏందంటే తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ ఒకటై జగన్కు బెయిల్ వచ్చేటట్టు చేసిండ్రని. ఒకవేళ అదే ముచ్చట నిజమైతే జగన్ బాబు చేయవలసింది ఒకటి ఉన్నది. మీ తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ మీద పెండనీళ్ళు చల్లుతున్న అశోక్ బాబు, లగడపాటి, చంద్రబాబు, రాయపాటిల ఆటలకు చెక్కుపెట్టు. తల్లి అసొంటి అధిష్టానంకు ఎదురు తిరిగిన వాళ్లకు ఇలువ లేకుండా చేయి. అట్లా చేస్తే అమ్మకిచ్చిన మాటను నిలబెట్టుకోవచ్చు అంటున్నారు కొంతమంది. ఇప్పటికి మీరు మార్చిన మాటలు, ఆడిన ఆటలు ఇందుకోసమే అయితే ఏం పర్వాలేదు. కానీ ఉటుక్కున నేను జైల్లో చేసిన దీక్ష జాతిని ఉద్దేశించి చేసిన అని మళ్ళా ఓదార్పేషం కట్టి తెలంగాణలో కూడా కాలు పెడదామని చూస్తే కంప అవుతుంది అంటున్నారు కోదండరాములు అసంటోళ్ళు. ఎందుకంటే ఇప్పటికే ఇక కూడి సంసారం చేయకుండా చేసిండ్రు అశోక్ బాబు గారు. ఆ మంట ఈ మంట అంతా నీ ఓదార్పు మీదనే ఉంటుంది. అమ్మ చెప్పినట్టు అనుకుంటున్న తీరుగానే 13 జిల్లాలకు నువ్వు పట్టాభిషేకం చేసుకో. గవ్వే 175 నియోజకవర్గాలల్లో సమైక్యం పేరుతో నిరాహార దీక్షలు చేపి. కానీ తెలంగాణలో కూడా తెడ్డు మర్రేస్తా అంటే మాత్రం ఉరకబెడతామని తెలంగాణ జనం కూడా అనుకుంటున్నారు. మీకు వచ్చిన అవకాశం ఇప్పుడు రాష్ట్రంలో ఎవ్వరికి లేదు సార్. సమైక్యం ఎత్తుకొని జయాంధ్రం చేసేందుకు మస్తు ఛాన్స్ ఉన్నది. సమైక్యం మాట ఎత్తితే మీరు ఈ జీవితంలో ముఖ్యమంత్రి గారన్న సంగతి మీకు తెలుసు. సమైక్యం బట్ట కప్పి జయాంధ్ర అంటేనే మీరు అక్కడ ముఖ్యమంత్రి అవుతారు. లగడపాటి, రాయపాటి, టీజీ బోజీల ఆశలకు సమాధి కట్టినోని అవుతావు. నీ దారి నీది, తెలంగాణ వాళ్ళ దారి తెలంగాణ వాళ్ళది. ఆలోచించుకోమని అభిమానులంతా కోరుతున్నారు. 50 ఏళ్ల ఆశ తెలంగాణ గోస, 50 ఏళ్ల ఆశ తెలంగాణ గోస. సమజిత్ సలాం లేకుంటే రామ్ రామ్, సమజిత్ సలాం లేకుంటే రామ్ రామ్. ఏందన్నా బడి పంతులు బల్లె పోరగాలకు చదువు చెప్తారు కానీ పంతులకే చదువు చెప్పేటోళ్ళని ఏంటన్నా చూసిండ్రా మీరు? భూతద్దం పెట్టి ఎతికినా కూడా ఏడా దొరకరు. కానీ మన రాష్ట్రంలో బడి పంతులు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు చదువు రాదన్న సంగతి ఆయనంతలో ఆయన్నే బయట పెట్టుకుండు. ఇక చదువుకునే పోరగాలు చెప్పేంత వరకు ఆ పంతులు పనితనం బయటపడలే. ఆ పంతులు ఎవరో ఎరకరా మీకు? అరే చూసి గుర్తుపట్టుర్రి. ఎన్నటికైనా పాపాలు పండుతాయి అని అంటారు కదా. మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సార్ చేసిన పాపాలు మాత్రం 5 రోజులలోనే వండిని. రాష్ట్రం ఇడిపోతే నీళ్ళ కొట్లాటలు వస్తాయని లేని పంచాది పెట్టిపోయిండు. కానీ ఆ సారు కింద పనిచేసే ఇంకో మంత్రి నీటి యుద్ధాలు లేవు, అవన్నీ అబద్ధాలు, మా ముఖ్యమంత్రి అవన్నీ బడివే మాటలు అని చెప్పి పడేసిండు.
ముఖ్యమంత్రి మోసాలన్నీ 3 నిమిషాలలో బయట పెట్టిండు నీళ్ల మంత్రి సుదర్శన్ రెడ్డి సారు. ఇంతకు ఆయనేమన్నాడు ఈయనేమన్నాడు ఒక్కసారి చూద్దాం. డబ్బేయుండ్రి కొడక. మన తెలంగాణ ఆంధ్రకు శ్రీశైలం నాగార్జున సాగర్ కంబైండ్ ఉంది. దాని మీద ఒక కమిటీ వస్తుంది, వచ్చి ఎవరి వాటలు వాళ్ళకి ఇస్తారు. పులిచింతల్లో నీరు పెట్టుకొని దుమ్మగూడెంలో మనకు నీరు పూర్తి చేసుకుంటే, నాగార్జున సాగర్లో నీరు పెట్టుకొని పోలవరంలో నీరు పెట్టుకుంటే జూన్ 15కి మనం నీరు ఇచ్చే ఆస్కారం రైతులకు ఉంటుంది. 2 రాష్ట్రాలు అయితే వీలుంటుందా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. రాష్ట్రం విడిపోయినా నీటి ప్రాబ్లమ్స్ రావు. ఏదైతే మనం ఫస్ట్ ప్రాజెక్టు కట్టినప్పుడు ఈ డిస్టిక్కి ఇన్ని ఎకరాలకు, ఇంకో డిస్టిక్కి ఇన్ని ఎకరాలకు అని నిర్ణయించామో ఆ నిర్ణయం ప్రకారం అలాట్మెంట్ ఉంటుంది. ఆ పంటలకు ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉంటుందని తెలియజేస్తూ చూసిండ్రా ఇన్ని రోజులు మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్ని అబద్ధాలు చెప్పిండో. నీళ్ల మంత్రి నిజాయితీ ఉన్నాడు కాబట్టి బయట పెట్టిండు, లేకపోతే ముఖ్యమంత్రి చెప్పిన అన్ని నిజాలే అనుకుంటుంటివి కదా. అవును పెద్దమ్మా, ఇప్పుడు మన రాష్ట్రం విడిపోతుంటే నీళ్ళు ఎట్లా వంచుకుంటారు అని కొట్లాటలు అవుతున్నాయని చెప్తుండ్రు కదా. ఆఫ్రికాలో ఒకటే నది మన కృష్ణా నది లెక్కనే ఉంటదంట. ఆ నదిలో నీళ్లు 9 దేశాలు వంచుకుంటున్నారు. రాష్ట్రాలు కాదు, 9 దేశాలు వంచుకుంటున్నాయి. మరి ఈ కృష్ణా నీళ్లను 2 రాష్ట్రాలు వంచుకోవా చెప్పుండ్రి. ముఖ్యమంత్రి సారు ఏవి చెప్పినా అబద్ధాలే చెప్తున్నాడు. రైతులకు నష్టం వస్తుందంట. ఏ రైతులకు వస్తుంది నష్టము? తెలంగాణ రైతులకా ఆంధ్ర రైతులకా? తెలంగాణలో కావాల్సిన నీళ్లు మీరు గుంజుకపోయి ఇన్ని రోజులు వాడుకుంటిరి, మరి ఇలా నష్టం వస్తుందని చెప్తుంటే ఏమన్నా చెవుల పూలు పెడుతున్నారా సార్ మీరు అని అడుగుతున్నారు. చెప్పుండ్రి సమాధానం. ఇప్పటికన్నా ఉన్న 3 ఏళ్ళు ఈ బడాయి మాటలు బంద్ చేసి గట్లనే ఉండు, మంచిగుంటది. లేకపోతే మీ గొంతమ్మ కోరికలన్నీ పురుగులు పడిపోతాయి అని శాపనార్థాలు పెడుతుండ్రు జనం. 4 అక్షరాలు నేర్చుకున్న కాడికెళ్ళి మా మల్లన్న చేత లేకుండా అయ్యిండు. బండారు దత్తాత్రేయ సారు బతుకున్న ముఖ్యమంత్రులకు ఉత్తరాలు రాస్తుంటే మా మల్లన్న సచ్చి స్వర్గంలో నొలకు ఉత్తరం రాస్తున్నాడు. ఇవాళ కూడా మల్ల వరకు ఉత్తరం రాసిండంట. అయినా స్వర్గంలో నొలతని మా మల్లన్నకేం పని? వాళ్ళు ఈ ఉత్తరం చదివి ఏం చేస్తారు? భరతమాత ముద్దు బిడ్డ గాంధీ తాతకు మల్లన్న భూలోకంలోకి వెళ్ళి రాస్తున్న ఉత్తరం ఏమనగా, స్వర్గంలో ఉన్న గాంధీ తాతకు ముందుగాల తీన్మారోళ్ళ పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు స్వతంత్రం కోసం మస్తుగా దండ్లాన్యవు కానీ నిలుపుకునుడే మాతోని అయితలేదు తాత. వెనకట నువ్వు గీసిన గిరులు ఇప్పుడు మమ్మల్ని ఏలుతున్న లీడర్లు జరిపేసిండ్రు. నువ్వున్నప్పుడు ఇప్పుడు దేశం ఎట్లున్నదో ఒకసారి వివరంగా చెప్తున్నా, తీరిక చేసుకొని ఇను తాత. పాకిస్తాన్ ఇడిపోయినప్పుడు నువ్వు ఎంత బాధపడ్డావో ఇప్పటికి కూడా అదే గోసెల్లో వస్తున్నాం మేము. వాడు గడికో పారి మన మీద కొట్లాటకు వస్తున్నాడు, బాంబులు వేలుస్తున్నాడు, జనాన్ని చంపుతున్నాడు. పక్క దేశం వాళ్ళతోనే ఇంత చక్కదనం ఉన్నదంటే మన దేశంలో కూడా ఏం రీతి లేకుండా అయిపోయింది. నువ్వు ఏం చెప్పినావు? చెడు ఇనకు, చెడు చూడకు, చెడు మాట్లాడకని చెప్పినావు కదా. ఇవాళ నీ మాటలే ఈని ఆచరణ చేసేది ఉంటే దేశం మొత్తం కళ్ళు చెవులు నోరు మూసుకోవాలి. మంచిని చూద్దామంటే కూడా మచ్చుకు కనిపిస్తలేదు. కద్దరు బట్టలు వేసుకొని కమీనే పనులు చేస్తున్నారు తాత నాయకులు. పేదోని నోట్లే బుక్కను గుంజుక తింటున్నారు. అంతేందుకు ఆఖరికి బర్రెల నోట్లకేను కూడా గడ్డి గుంజుకొని ఎవరేస్తున్నారు. దొంగలే నీతులు చెప్తున్నారు, దొరలే బానిసత్వం మంచిది కాదంటున్నారు. మాటలు తప్పేటోడే మంచిని బోధిస్తున్నాడు, లూటీలు చేసేటోడే లెక్చర్లు ఇస్తున్నాడు. ఏది తాత నువ్వు చెప్పిన మంచి? ఏం మిగిలలే. అంతదాకెందుకు తాత? నీ బొమ్మతోని ఉన్న పైసలు కూడా డూప్లికేట్ తయారు చేస్తున్నారు. దానికి మళ్ళా నిన్నే సాక్ష్యం పెడుతున్నారు. గ్రామ స్వరాజ్యం అని చెప్తివి, పల్లెలన్నీ పచ్చగుండాలంటివి. ఒక్కొక్కడు ఎమ్మెల్యే పదవి పట్టుకొని ఇడుస్తలేడు. వాళ్ళ మనసులే సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు. ఊర్లకు ఉద్దరికే వచ్చినట్టు దోసుకొని తింటున్నారు. పచ్చని పల్లెలు పడావు చేసిండ్రు, పడావు పడ్డ భూములు అమ్మక తింటుండ్రు. ఏం చేయాలి తాత? నువ్వేమో అట్లా చెప్తివి. తాత మంచిగానే చెప్పిండు కదా అని నేను నువ్వు పుట్టిన దేశంలోనే ఉడితే నాకు అన్యాయం కాబట్టే. నాదంటే ఇట్లా రాసింది అనుకుందాం కానీ నీ చెప్పులను కళ్ళద్దాలను చూసుకొని బాధలు మరిచినాం. ఆఖరికి అవి కూడా అమ్మేసిండ్రు తాత. ఇంకేం మిగిలింది? నీ పరువు ఎంత తీయాలనో అంత తీసిండ్రు. తాత ప్లీజ్, నువ్వు మళ్ళా పుట్టాలని కోరుకుంటున్నా కానీ అవినీతి పరులు, దొంగలు, దోపిడిదారులు వెళ్తున్న రాజ్యాలల్లో మాత్రం పుట్టకు తాత. యాళ్ళకింత బువ్వ తిను. వీళ్ళ మీద అంగలార్చుకుంటూ ఉంటే నీ కడుపు మాడుతుంది. ఇట్లు మీ తీన్మార్ మల్లన్న భూలోకంలోకి వెళ్ళి. రాత్రి
నేను నిద్రపోయినాక ఒక కల వచ్చింది. ఓ మెరుపులు వెలుగులకెళ్ళి ఒక ఆకారం కనిపించింది. ఇంకా జర పాటించి చూసేవరకల్లా మా మల్లన్న ఏంది సారు ఇటొచ్చినావు అని నేను అడిగితే, భక్తురాలా నీ కోరికేంది అని అడిగిండు. ఏడ్చినట్టుంది కానీ ఏంది ఇటొచ్చినావు అని మళ్ళా అడిగిన. అయితే నువ్వు చచ్చిపో, పొద్దుగాల వరకల్లా మళ్ళా బతికిస్తా అని చెప్పిండు. ఇక అప్పుడు మేల్కొచ్చిందంటే ఇప్పటిదాకా నిద్ర రాలే, గంతా భయపెట్టిండు. ఏంది జోకేస్తున్నా అనుకుంటుర్రా? కాదు, మాది ఇది జోకే కావచ్చు, కానీ వరంగల్ జిల్లాల ఈ కళ కాదు, నిజం. చూడండి. చూసిన అరుల్లా గింత అన్యాయం ఉంటాదేనన్నా. ఇవాళ చచ్చిపోతే మళ్ళా 3 రోజులకు బతుకుతావని దేవుడు చెప్పిండట. ఒక ఆమె బాయిల దుంకి చచ్చిపోయింది. బతికొచ్చుడు ముచ్చడ బేతాళుని కెరక గాని శవం మాత్రం నీళ్ళలో తేలింది. భక్తి ఉండాలి కానీ ఇంత విపరీతంగా ఉండొద్దని ఆమె ఊరోళ్ళంతా అనుకుంటున్నారు. ఇక వివరాలు చూస్తే ఈమె పేరు నిర్మల. హైదరాబాద్లో ఉండే ఒక ఆయనతోని పెళ్లి చేసిండ్రట. ముందుగాల నుంచే ఈమెకి విపరీతమైన భక్తి అట అమ్మ భగవాన్ అనేటోళ్ళ మీద. 11 ఏళ్ళకెళ్ళి పూజలు చేస్తున్నది. నెలకోసారి మద్రాసుకు పోయి అమ్మ భగవాన్లను కలిసి వస్తుందట. ఇంత భక్తి మెదడుకి ఎక్కించుకొని పంటే దేవుడే అంటుందట, నిలబడితే దేవుడే అంటుందట. ఎవరి నమ్మకం వాళ్ళదే. మేము చెప్తింటారా కానీ పానం తీసుకొని పాడైంది కదా అనుకుంటున్నారు కొంతమంది. ఈమె చచ్చకంటే ముందుగాల ఒక ఆమె అమ్మ భగవాన్ భక్తురాలే ఏమో అయి చచ్చిపోయిందట. ఆమెను బొంద కూడా పెట్టిండ్రట. ఈ నిర్మల అనే ఆమె ఆడికి పోయి బొందలకెళ్ళి బయటికి తీయండ్రి నేను బతికిస్తా అని చెప్పిందట. అందరు తిట్టే వరకల్లా వరంగల్ జిల్లా పరకాలలో ఉన్న తల్లిగారింటికి పోయిందట. పోయినప్పటికెళ్ళి ఎటేటో ఆలోచన చేస్తున్నదట. నేను బతికిస్తా అంటే ఎవ్వరు నమ్మతలేరు, ఇక నేను చచ్చిపోయి మళ్ళా 3 రోజుల వరకల్లా తిరిగి వస్తా అని ఆయనతో బాయిల దుంకిందట. ఉండాలే భక్తి కానీ పానం తీసుకునేంత భక్తి అవసరమా? చచ్చిపోయినాక రాముడెవడో రాకాసుడెవడో మంచిగా చేసుకున్నతో ఉండక ఈ దేవుడు ఆ దేవుడు అని పోతే ఇటువంటివే వస్తాయి. ఇప్పుడు ఏ దేవుడు పెడతాడు, ఏ దయ్యం పెడుతుంది అంటే అగో మా దేవుళ్ళని గట్లంటారు గిట్లంటారా అని కయ్యానికి వస్తారు. పైసలు కరావు, పానం కరావు, టైం కరావు. ఏం దేవుళ్ళో ఏమో. దీన్ని పిచ్చి అంటారా ఇంకేమన్నా అంటారా మీరే అనుకోండిగా. ఊకే సినిమాలు చూసి ఇది బాగుంది అది బాగుంది అని సంకలు గుద్దుకునేటోళ్లకు, సినిమాలు చూసుడు అలవాటే లేకుంటున్న వెనకటి మనుషులకు వీళ్ళిద్దరు ముచ్చట. వెనకటి కాలానికి ఇప్పటి కాలానికి ఎంత మార్పు వచ్చింది. మా నాయనమ్మను ఇప్పుడు ఒక సినిమా గురించి చెప్పు అని అంటే కట్ట అందుకుంటుంది. అదే ఒగ్గు కథ గురించి చెప్పమంటే తెల్లారు కొట్టేదాకా చెప్తూనే ఉంటుంది. అప్పటి కథలు అప్పటోళ్ళని మురిపించినాయి, ఇప్పటి సినిమాలు ఇప్పటోళ్ళని మురిపిస్తున్నాయి. మరి అప్పటివి ఇప్పటివి రెండు కలిపి మిమ్మల్ని మురిపియాలని మా మల్లన్న ఏదో తయారు చేసిండు. ఏందో ఏమో. చూడండి. ఇప్పటి కాలం ఎంత మారిపోయింది. అరే రే 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 రాత్రి 8 అయిందంటే చాలు ఎవ్వని ఇంట్లో వాడు తింటున్నాడు, నిమ్మలంగా వంటున్నాడు. పొద్దుగాల లేచి ఎవని పని మీద వాడు పోతున్నాడు. వెనకటి ఇట్లనే ఉండేనా పెద్దమ్మా? ఎంత మంచిగా ఉంటుండే వెనకట. పొద్దంతా కాయ కష్టం చేసుకొని చీకటి పడంగానే ఉన్నదో లేదో ఇంత ఉడకబెట్టుకొని బుక్కెడి తిని పండగ పోదురు జనం. ఊరు నడిమిట్లా కూర్చొని ముచ్చట పెట్టుకుందరు. ఒకరి కష్టం ఒకరు చెప్పుకుందరు. ఇక ఎన్నడన్నా సుఖ సత్తే అసోంటి మనిషి ఊళ్ళోకి వచ్చిందంటే చాలు ఓ కథనే అలాగుండే. ఊరంతా తెల్లారేదాకా మేల్కుంటుండే. ఎందుకో ఎరికేనా? వేసుకో తాత ఇక. బీరప్పో అని రాగం వెళ్తే చాలు సుఖ సత్యేనా ఏమిరో అని చెవులు నిక్కబెట్టి ఇందురు. సత్తే రాగం ఎత్తితే 7 లోకాలు దిగొచ్చినట్టుంటుండే. ఎక్కడెక్కడ ఊరోళ్ళు వచ్చి ఒగ్గు కథ చెప్పే కాడ సాపలు వరుసుకొని కూసుందురు. చలి పెట్టని సుడిగాలు పెట్టని కథ మొత్తం అయిపోయేదాకా బుద్ధిగిందురు. ఇగో ఇట్లా.
ఇప్పుడున్నదా ఇటువంటి చూడసక్క నొగ్గు కథ? అత్తారింటికి దారేది ఈగే దోమ గబ్బిలం గుర్రం సింహం ఏనుగు పోటుగాడు పొరంబొక్కు వేస్టుగాడు ఉన్నవా పన్నవా వస్తవా పోదాం లేచిపోదాం ఎగిరిపోదాం దుంకిపోదాం ఇవే మోపాయ. ఇక ఈ ఒగ్గు కథలు ఎవరు చూస్తారు? వెనుకటి కాలంలో ఎంత ముద్దుగుంటుండే ఒగ్గు కథలు. సరసం ముచ్చడి చెప్పినా ఎంత అందంగా చెప్తుండే. నీపాడు గాని ఈ అడ్డమైన సినిమాలు మోపాయి ఒగ్గు కథను ఆగం చేసినాయి. ఇదే మళ్ళొకసారి యాది పెడదాం అందరికని పట్టుకొచ్చిన. మంచిగుంటది, మనసులో పెట్టుకోండి. నాయుడి వారి నాటకం మొదలైంది. పువ్వు గుర్తు రెక్కలిరుడు ఖాయమైంది. భక్తురాలి ప్రాణం తీసిన దేవుడు మళ్ళా బతికొస్తా అని బాయిల దుంకిన మనిషి. సుక్క సత్తయ్య ఒగ్గు కథ మళ్ళా షురు. పాత కాలాన్ని పాతరేసిన కొత్త సినిమాలు. గాంధీ తాతకు ఉత్తరం రాసిన మల్లన్న. భూలోకం బాధల స్వర్గంలో ఏకరువు. జగన్ బేలు మీద జనం అనుమానం. 13 జిల్లాలలో పండగ చేసుకోమని సెటైర్. నోరు తెరిచిన మన్మోహన్ సింగ్. తెలంగాణ ముచ్చట్ల కొత్త క్లారిటీ. ఇవి బై ఇలాంటి వార్తలు అదనమాట సంగతి. మళ్ళీ రేపు వస్తా, మస్తు వార్తలు చెప్తా. మీరు అప్పుడు దాకా చూస్తూనే ఉండరు V6.